హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా వ్లాగ్స్. సో ఈరోజైతే మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. తమ్నేల్ చూస్తే మాత్రం మీకైతే అర్థమైపోయింది ఏంటి అనేది. సో మేమైతే తిరుపతికి వెళ్తున్నాం అనమాట. సడన్గా ఈ ట్రిప్ అయితే వేస్తున్నాము. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనుకున్నాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే వెళ్ళలేకపోతున్నాము. సో అన్నయ్యని ఒక్కడినే తీసుకొని మా వారికే వెళ్తున్నాం అనమాట. సో ఈ ట్రిప్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం మీరు చూసేయండి. చిన్నపిల్లల్ని తీసుకొని మాత్రం సో లాంగ్ జర్నీ అనమాట. నేను ఒక్కదాన్ని చేయబోతున్నాను. వాళ్ళిద్దరిని ఎలా చూసుకుంటాను, వాళ్ళు నాకు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం మీరు చూసేయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో కాబట్టి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేమైతే హైదరాబాద్ నుంచి అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మా ప్రయాణం స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ 9:30కి ట్రైన్ ఉండే. సో మేమైతే 9:30కి స్టార్ట్ అయిపోయాము. నైట్ బుక్ చేద్దామంటే అప్పుడు మాకు టికెట్స్ అవైలబుల్ లేవన్నమాట. కాబట్టి ఇంకా మార్నింగ్ ట్రైనే బుక్ చేసుకున్నాము. ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా పిల్లలు ఎలా ఉంటారనేది మాత్రం చూడాలి. సో మా పెద్దవాడైతే మంచిగానే ఆడుకున్నాడు. చిన్నవాడు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశాడండి. వాడు లేవడం, పాలు తాగడం, పడుకోవడం, ఆడుకోవడము ఏమీ అంత సతాయించలేదన్నమాట. చాలా టెన్షన్ అయితే పడ్డాను, ఎలా ఉంటాడో ఏంటో. ఇంకా చిన్నపిల్లలు అంటే వాళ్ళకి కొత్త ప్లేస్కి వెళ్తున్నారు, నిద్రపోరు. ఈ ట్రైన్ సౌండ్కి కూడా కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటారు కదా. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మాకైతే ట్రైన్లో పరిచయం అయ్యారనమాట. వాళ్ళతో పాటు అయితే మా బాబు అయితే మంచిగా ఆడుకున్నాడు. వాళ్ళతో అయితే వానికి టైం అయితే స్పెండ్ అయిపోయింది. అసలు టైమే తెలియలేదన్నమాట. మంచిగా ఆడుకున్నాడు. ఇంకా మేము పులిహోర తీసుకెళ్ళామన్నమాట. చపాతీస్ పులిహోర తీసుకెళ్ళాము. పులిహోర అయితే ట్రైన్లో తిన్నాము. సో ఫైనల్లీ అయితే తిరుపతికి అయితే చేరుకున్నాం అనమాట. ఇంకా చేరుకునేసరికి 9:30, 10 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా తిరుపతి కొండ మీదకి వెళ్ళాలి కదా. సో అందుకు ఇంకా వెళ్తున్నాం అనమాట. కానీ మేము చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఫ్రీ దర్శనమే అక్కడే ఇస్తారనుకున్నాము. కానీ మనతో పాటు వచ్చిన వాళ్ళకి మాత్రం టికెట్ అయితే తీసుకోవాలి. కాబట్టి మేమైతే ఫస్ట్ ఆన్లైన్లో అయితే బుక్ చేయలేదన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడే విష్ణు నివాసం అనేసి పక్కనే రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది. అక్కడైతే అన్నయ్య లైన్లో ఉండి తీసుకుంటున్నాడు అనమాట. అక్కడ చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కే ఫ్రీ దర్శనం ఉంటుంది. మనతో పాటు వచ్చిన వాళ్ళకైతే ఎవరికి ఉండదన్నమాట. మన ఫ్యామిలీ అయినా కూడా ఉండదు. వాళ్ళు వేరే దర్శనంతో పాటు వెళ్ళాలి, మనము చిన్నపిల్లలతో పాటు వెళ్ళాలి. కాబట్టి ముందు వెళ్ళేటప్పుడు అయితే ఇది చూసుకోండి. ఇంకా అక్కడ ఏంటంటే 1 ఇయర్ లోపు ఉన్న వాళ్ళకే మాత్రం ఫ్రీ దర్శనం అనేది జరుగుతుంది. 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నా కూడా మన ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ అవి చూసి వాళ్ళు తీసుకుంటారనమాట. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ వెనకకు పంపిస్తారు. కాబట్టి ముందు వెళ్ళేటప్పుడే అన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. మాది ఏంటంటే మేము అన్నీ తీసుకొని వెళ్ళాము, కానీ బర్త్ సర్టిఫికేట్లో బాబు పేరే లేదనమాట. ఎందుకంటే మేము ఇంకా అప్పటికి ఏం పేరని అనుకోలేదు. సో ఇంకా పెట్టలేదన్నమాట. సో బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మాత్రం బర్త్ సర్టిఫికేట్ ఏం అడగలేదు, జస్ట్ మదర్ది ఉంటే చాలన్నమాట. బాబు ఎలాగో ఉంటాడు చూపిస్తాం కాబట్టి. ఇంకా మదర్ ఆధార్ కార్డుని బట్టి 2 టికెట్స్ అయితే ఇస్తారు, ఫాదర్ది ఇంకా మదర్ది. ఇంకా అక్కడ మనకి దర్శనం అయిపోతుంది. అక్కడి వరకు అయితే అన్నయ్య కూడా వచ్చారు. సో టికెట్ తీసుకున్నాం కదా, మనకు కూడా ఫ్రీగా ఉంటుంది, మీతో పాటే దర్శనం అయిపోతుంది అనుకుంటే మాత్రం అలా అయితే కాలేదు. మాతో పాటు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాడు అనమాట. వెనక్కి వెళ్ళి మళ్ళీ అన్న అక్కడ వాళ్ళ దర్శనంలో తీసుకొని వెళ్ళాడు. సో ముందు వెళ్ళే వాళ్ళు మాత్రం ఇదైతే మంచిగా చూసుకోండి. ఎంత మనతో పాటు వచ్చిన మమ్మీ డాడీ ఏజ్ పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళని కూడా పంపించారు. కాబట్టి ముందే చూసుకోండి. సో మేమైతే ఇంక అక్కడ నుంచి 1 టికెట్ తీసుకొని బస్సు ఎక్కేసాము. కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి లగేజ్ చెకింగ్ ఉంటుంది. ఇంకా బస్సులో మాత్రం ఎవ్వరూ ఉండకూడదు అనమాట. బస్ చెక్ చేస్తారు. ఇంకా మన లగేజ్ మనతో పాటే ఉండాలి. లగేజ్ మొత్తం చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ మేమైతే బస్ దిగేసి ఇంకా ముందుకు వచ్చి అక్కడ లగేజ్ చెక్ చేసుకొని అయితే ఎక్కాము. సో ఇక్కడ నుంచి ఇంకా కొండపైకి వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కొండపైకి 1:30 అయిందండి. ఇంకా అక్కడికి వెళ్ళాక మనకి రూమ్స్ దొరకాలి కదా. సో రూమ్స్కి టికెట్స్ కోసం అయితే అన్నయ్య ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. కానీ అక్కడైతే టికెట్స్ అయిపోయాయి అన్నమాట. ఇంకా మేము ఇంకా ఎక్కడ ఉండాలి ఏంటి అనేది అయితే చూసుకుంటున్నాము.
అక్కడేంటంటే ఇంకా ఎక్కడైనా గూడా నైట్ 1 వరకైతే ఎక్కడ ఇవ్వరు గదండీ. లాస్ట్ అయితే 10:30, 11 వరకైతే ఇస్తారు. లాస్ట్ టైము అన్నయ్య వాళ్ళతో వచ్చినప్పుడైతే వాళ్ళే ముందు అన్నీ బుక్ చేసుకున్నారు. టెంపో ఉంది గాబట్టి మనము డైరెక్ట్ తొందరగానే వచ్చి అక్కడ తీసుకున్నామనమాట. అప్పుడు రూమ్స్ అవైలబుల్‌గా ఉండే ఇంకా తొందరగా వచ్చి తీసుకున్నాం కాబట్టి మాకు రూమ్స్ గూడా అప్పుడు దొరికాయి. కానీ ఈసారి మాత్రం మాకు రూమ్స్ అనేవి దొరకలే. ఇంక మేము పైకి కొండ మీదకొచ్చిందే చాలా లేట్‌గా వచ్చాము. కింద టికెట్స్ తీసుకొని ఇంకా చపాతీస్ ఉండే చపాతీస్‌కి కర్రీ ఏం లేదు. కర్రీ ఉంటే పులిహోరతో పాటు తినేసామనమాట. సో, చపాతీస్‌కి లేదనేసి ఇంక అక్కడే కింద పప్పు తీసుకొనైతే పైకొచ్చాము. ఇంకొచ్చేసరికి 1:30 అలా అయిందనమాట. 1:30 అయ్యేసరికైతే మాకైతే రూమ్స్ లేవు. అన్నయ్య ఎళ్ళాడనమాట. ఇంక మేమైతే అక్కడ కూర్చున్నాము ఇక్కడ. కూర్చొనైతే ఉన్నామనమాట. ఇంక ఇక్కడ నుంచైతే మాకు రూమ్స్ లేవంటే మేమైతే సత్రాలు అక్కడే ఉంటాయి. సత్రాలకు గూడా ఇంకా కొద్దిగా దూరం వెళ్ళాలి. ఎందుకంటే మన బస్ డిపో నుంచైతే చాలా దూరం ఉంది. సో, సత్రంలో అయితే పడుకున్నామనమాట. ఇంకా మార్నింగ్ 5 నుంచైతే టికెట్స్ ఇస్తారంటే ఇంక అన్నయ్య వాళ్ళు అయితే పడుకోలేదు. ఇంక నేను గూడా పిల్లల్ని చూసుకుంటూ నేను గూడా పడుకోలేదు. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను అప్పటికే. సో, సత్రం గూడా ఎలా ఉందో మీరు చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకి వాటర్స్ ఫెసిలిటీ గూడా అన్నీ బాగున్నాయన్నమాట. వెళ్ళిన వాళ్ళకైతే తెలుసు. వెళ్ళని వాళ్ళు గూడా సత్రాలలో గూడా ఉండొచ్చనమాట. చాలామంది ఉన్నారండి చిన్న పిల్లలతో రూమ్స్ దొరకక. ఎంత అసలు మొత్తం చాలా పెద్ద ప్లేస్‌లో ఆ సత్రం అంటే ఫ్యాన్స్ ఉన్నాయి. మంచిగా లైట్స్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందనమాట. సో, మేమేంటంటే వెళ్ళేటప్పుడు మమ్మీ దుప్పట్లు అవి పెట్టుకోమంది మర్చిపోయాము. హడావుడిలో అయితే మర్చిపోయాము. ఇంకా అక్కడికెళ్ళాక కొన్నామనమాట. మనకు అలాంటివి గూడా అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఒకవేళ మర్చిపోయి ఉంటే మాత్రం తీసుకెళ్ళని వాళ్ళు గూడా అక్కడ తీసుకోవచ్చు. మంచిగా ఒక బెడ్‌షీట్ వచ్చేసి 150 ఇంకా కొద్దిగా కాస్ట్ ఉంటాయి. ఇంకా మర్చిపోయినప్పుడు ఏం చేయలేం గదా! చిన్న పిల్లలు ఉన్నప్పుడు కాబట్టి ముందే అన్నీ చూసి పెట్టుకోవాలి. కానీ మేము పెట్టుకోలేదు కాబట్టి ఇంక తప్పదు అనేసి అయితే అక్కడ కొన్నాము. ఇంకా అక్కడే ఇక కొద్దిసేపు ఉండేసి ఇంకా మార్నింగ్ బ్రష్ చేసుకొని టీ అయితే తాగేసాము. ఇంకా పిల్లలకి కూడా మా పెద్దవాడికైతే ఆకలేస్తది. మా చిన్నవాడైతే 5 మంత్సేనండి. సో, వానికైతే ఇంకా బ్రెస్ట్ ఫీడింగే ఇస్తున్నాను. సో, ఇంకా 6 మంత్స్ పడకముందే మొక్కయితే తీర్చుకుందామని అయితే మేము తిరుపతికి వెళ్ళామనమాట. సో, ఇక్కడైతే ఇంకా రూమ్ కోసమైతే టికెట్ దొరికింది. ఇంకా రూమ్‌కెళ్దాం అనేసి అన్నారు. అయితే అక్కడి నుంచి వెళ్తున్నామనమాట. కానీ ఇంకా రూమ్ గూడా చాలా దూరం ఉంది. అయితే నేనేమో టిఫిన్ చేసి వెళ్దాము. మళ్ళీ టిఫిన్‌కి అక్కడ ఉన్నాయో లేవో దగ్గరలో ఇక్కడ చేస్తే అయిపోతదనేసి నేను అంటున్నాననమాట. సో, మా ఆయన గూడా అదే అంటున్నాడు. సో, మా ఆయన లుక్ అయితే చూసారు కదా ఎలా ఉందో. మా ఆయనది కూడా మొక్కనమాట. సో, అందుకు జుట్టు అయితే బాగా పెరిగిపోయింది. ఇంకా తొందరగా తీయించాలని అయితే మేము వెళ్ళామనమాట తిరుపతికి. సో, ఇక్కడైతే చాలా అంటే చాలా రష్ ఉందండి. సమ్మర్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళు చాలామంది వచ్చారు. ఉండరు అనుకున్నాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్‌లో వెళ్ళాము అన్నయ్య వాళ్ళతో. కానీ ఈసారి మేము సెకండ్ వీక్ వెళ్ళాం కాబట్టి అసలు రష్ అయితే మామూలుగా లేదు. సో, అన్నయ్య ఇడ్లీ తీసుకున్నాడు. పూరి ఇంకా మా ఆయన కూడా ఇడ్లీ పూరి తీసుకున్నాడు. నేనైతే తీసుకోలేదనమాట. నేనైతే దోస తీసుకున్నాను. నాకు బయటికెళ్ళినప్పుడు మసాలా దోస తింటేనే నాకు చాలా ఇష్టం అనమాట. సో, మసాలా దోస అయితే తిన్నాను. ఇంకా మా హస్బెండ్ అన్నయ్య వాళ్ళైతే తినేశారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేమైతే రూమ్‌కి అయితే వెళ్తున్నామనమాట. చాలా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉందండి. నడిచి మాత్రం మాకైతే సరిపోయింది. నేను ఇంకా బాబుని క్యారీ చేస్తూ నడవడం అంటే నా వల్ల కాలేదు. కానీ తప్పదు. మమ్మీ వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళని తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే తప్పదు కాబట్టి ఇంకా నేనే క్యారీ చేసుకొని నేనే వెళ్తున్నాననమాట. ఇంకా మా అన్నయ్య దగ్గర ఈయన దగ్గర అయితే బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా మా పెద్దవాడు ఉన్నాడు. మా పెద్దవాడైతే అండి అసలు చిన్నపిల్లలు అనేవాళ్ళైతే ఎత్తుకోమంటారు కదా! మా వాడైతే అసలు అలా ఎత్తుకోమని అయితే అస్సలు అనలేదు తెలుసా అసలు. ఇంకా అదే మాకు చాలా ఎక్కువ వానికైతే థ్యాంక్ఫుల్. ఇంకా అంటే ఎత్తుకొని చాలామంది ఇబ్బంది పడతారు వాళ్ళని ఎత్తుకోలేక ఇంకా అనేసి. కానీ మా వాడైతే చాలా ఎనర్జీగా అయితే మంచిగా నడిచాడండి. మొత్తం దర్శనం అయిపోయి మన పుట్టెంటుకలు మొక్కు తీర్చుకునేప్పుడు కానీ నడవడం అయితే చాలా తిరుపతి ఎంత చూసిన వాళ్ళకైతే తెలుసు ఎంత పెద్దగా ఉంటుంది. ఆ ఏజ్‌లో వాడు మాకే కాళ్ళు అయితే మామూలుగా నొప్పులు లేవలేదనమాట. ఎందుకంటే 12 అవర్స్ జర్నీ చేసి ట్రైన్‌లో ఇంకా అక్కడ పిల్లల్ని చూసుకొని అక్కడ ఉండి వచ్చేసరికి కాళ్ళైతే అసలు మామూలుగా నొప్పులు లేవలేదు. కానీ మా వాడైతే మంచిగా నడిచాడనమాట. సో, వెళ్తూ ఉన్నప్పుడైతే నేనే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నానండి మెమరబుల్‌గా ఉంటాయనేసి.
సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తీసుకోలేదు, ఈసారైనా తీసుకోవాలి అనేసి మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అనేసి సో నేనైతే తీసుకున్నాను. సో ఇక్కడ మేము ఇప్పుడు బస్సెస్ ఉన్నాయి కదా, ఈ డిపోలో మేము దిగింది. మేము సత్రానికి వెళ్ళింది అయితే అక్కడికి. మాకు ఈ బస్ డిపో దగ్గర నుంచి అయితే రూమ్ అయితే కొద్ది దూరంలోనే ఉందన్నమాట. కానీ ఇంకా తప్పదు కదా, సత్రం ఎక్కడుందో అక్కడే వెళ్ళి పడుకోవాలి, ఇక్కడెక్కడ పడుకోకూడదు అనేసి అయితే మేమైతే అక్కడికి వెళ్ళాము. సో ఇక్కడైతే బాలాజీ రెస్టారెంట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా తింటే బాగుండు అనిపించింది, కానీ ఇంకా అక్కడ ఎలాగో చేసాము, దగ్గరలోనే ఉంది. కానీ అప్పుడు మనకు తెలియదు కదా ఎంత దూరంలో ఉంటుందో, ఇంకా అనుకొని వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. సమ్మర్ కదా, ఎంత వేడిగా ఉంటుందో అనుకున్నాము. కింద మేము ట్రైన్ దిగినప్పుడైతే చాలా ఉక్కపోతగా ఉండే, కానీ కొండ మీదకి వచ్చాక మాత్రం ఆ ఉక్కపోత అనేదే లేదు తెలుసా. అసలు ఎంత చల్ల వాతావరణము, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ అయితే మేమైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా మాకు రూము ఈ లైన్లోనే అనమాట ఇచ్చింది. సో ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళైతే చాలా కష్టం అండి. అంటే మనకి రూమ్ ఏ ఏరియాలో ఇచ్చారు ఏంటి అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. మనకి మర్చిపోయామంటే తిరుగుతూనే ఉంటాము, అలా ఉంటాయన్నమాట. కాలనీ టైప్లో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. మాకైతే ఇక్కడ NSE54 ఏమో అని అన్నయ్య అన్నాడు, ఇంకా నాకు గుర్తులేదు. సో వీడియో అయితే కొద్దిగా లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను, అందుకు గుర్తులేదనమాట. కాబట్టి మాకైతే రూమ్ ఇక్కడ ఇచ్చారు. సో కింద రూమ్ తాళం చేతులు తీసుకొని క్లీనింగ్ చేస్తారనమాట. ఎంత నీట్గా ఉంటుంది. మామూలుగా అయితే ఎక్కడ ఇంత నీట్గా అయితే ఉండదండి. కానీ ఇక్కడైతే రూము మనకి జస్ట్ అంటే ఫస్ట్ అయితే 500 కట్టించుకున్నాం, తర్వాతకి మనకి ఫోన్లో బ్యాలెన్స్ అయితే పడిపోతాయి 500. జస్ట్ 50 రూపీస్కి డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లాగా అయితే ఉంటుందండి, చాలా బాగుంది. సో ఇంకా రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా పుట్టెంటుకలు తీయించుకుందాం. మాకు మళ్ళీ 12 o'clockకే దర్శనం టికెట్ ఉందన్నమాట. మళ్ళీ అప్పటి వరకు వెళ్ళకపోతే ఫ్రీ దర్శనం అనేది జరగదు, లేకపోతే ఈవినింగ్ 4-5 o'clock ఉందన్నారు. మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఇంకా పిల్లవాళ్ళకి స్నానం చేయించి వాళ్ళు కొద్దిగా ఫ్రెష్ ఫీల్ అవుతారనేసి వాళ్ళకి స్నానం చేయించేసి మేము కొద్దిసేపు కూర్చొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పుట్టెంటుకలు తీయించుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు, చాలా అంటే నేను చాలా అంటున్నాను. ఇక్కడ కూడా మనకి పుట్టెంటుకలు తీయించడానికి కూడా ఫ్రీ టికెట్, ఎటువంటి మనీ అనేది అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చేసి టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకున్నాక మనం పిల్లలకి పుట్టెంటుకలు తీయించేసి గుండు చేయించేయచ్చు. ఇక్కడైతే పుట్టెంటుకలు తీస్తున్నాము. మా పెద్దవాడు కూడా తీయించుకుంటాను అనేసి అయితే అన్నాడనమాట. సో మా మామయ్య అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీస్తున్నాడు. సో చాలామంది అయితే ఉన్నారండి. నేను అనుకున్నాను ఇంత చిన్న బాబుని తీసుకొని నేనే వెళ్తున్నానేమో, ఇంత లాంగ్ జర్నీ, అక్కడ చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారో ఇంత చిన్న బాబుకి తీస్తున్నారా అని. కానీ అలా అయితే ఏం లేదండి. మన మొక్కు ఎంత తొందర తీర్చుకుంటే అంత మంచిది అనేసి మనమైతే వెళ్ళిపోయాము. అక్కడ కూడా చాలా అంటే చాలామంది ఉన్నారండి. అసలు 3 months బేబీ కూడా అలా తీసుకొని కూడా వచ్చారు, చాలామంది ఉన్నారు. చాలా మంచిగా ప్రశాంతంగా అయితే మా దర్శనం అయితే అయిపోయింది. మా పెద్దవాడు కూడా తీయించుకుంటా అన్నాడు, కానీ మా చిన్నవాడికి తీసేటప్పుడే వాడైతే ఇంకా అసలు భయపడిపోయాడు. ఇంకా నేను తీయించుకొని అయితే ఏడ్చాడనమాట. ఇంకా వాడికి తీసేటప్పుడు వాడు చూశాడు కాబట్టి తీయించుకొని, ఇప్పటికి కూడా జుట్టు పెరిగింది కానీ కటింగ్ చేపిస్తా అంటే వద్దు మమ్మీ నేను చేయించుకొని అంటున్నాడు, ఎందుకో తెలీదు. సో వానికైతే చాలా బలవంతంగా అయితే కూర్చోబెట్టుకొని మరీ తీయించాల్సింది వచ్చింది. ఏడుస్తున్నాడు, అయినా కూడా తీయించాము. చిన్నవాడు కూడా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ఏడుపు స్టార్ట్ చేశాడండి. సో ఫైనల్లీ అయితే మా మొక్క అయితే తీరిపోయింది. ముగ్గురికైతే గుండ్లు చేయించాము. ఇంకా తర్వాతకి అన్నయ్య మాకు బట్టలు పెట్టాడు, మేము అన్నయ్యకి కూడా బట్టలు పెట్టామన్నమాట. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా రాలే కాబట్టి ఇంక అన్నయ్య పెట్టాడు. సో మేము అన్నయ్యకి పెట్టాము. ఇంక ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను వీడియో ఎక్కువ తీయలేదన్నమాట, జస్ట్ వీడియో ఫొటోస్ క్లిప్స్ ఉంటే. ఇంక ఇది ఫోన్ అక్కడ తీసుకెళ్ళకూడదు కదా దర్శనంకి వెళ్ళేటప్పుడు, కాబట్టి అక్కడ కౌంటర్లో పెట్టేసి మళ్ళీ వచ్చాక తీసుకొని వచ్చి కొద్దిగా ఆ క్లిప్ తీసాను అనమాట. సో ఇంకా మా వాడు చూసారా ఎలా నడుస్తున్నాడో, మా వాడు పంచలో ఎలా ఉన్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వాడైతే మొత్తం దర్శనం అయ్యేంత వరకు అయితే చాలా బాగా తిరిగాడండి. ఇంకా అక్కడే
దర్శనం అయిపోయాక కిందికి అక్కడికి వెళ్ళి ఇంకా అన్నం తినేసాము. అన్నప్రసాదం చేస్తారు కదా, అక్కడ తినేసాము. సో ఇక్కడైతే చిన్న చిన్న ఫోటో క్లిప్స్ అయితే వస్తూ ఉంటాయి, చూసేయండి. వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. కొద్దిగా లేట్ అవుతాయి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి. ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా అవసరం. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. మా బాబు ఎలా ఉన్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.